నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి ప్రతి వైసీపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. త్వరలో పార్టీకి సంబంధించి కమిటీలు ఏర్పడుతున్నాయని, బూత్, వార్డ్, మండల, గ్రామాల వారీగా పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. రాబోయే సర్పంచ్, కౌన్సిల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మా ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పరిశీలకులుగా వచ్చినటువంటి కల్పలత రెడ్డి గారు, అలాగే భూమా కిషోర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన పార్టీ బలాబలాల్ని పెంచుకోవడం కోసం భవిష్యత్తులో ఏ విషయం మీదైనా సరే పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించే వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, గౌరవించుకోవాలి. భవిష్యత్తులో వాళ్ళందరినీ గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాల్సిందిగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఆదేశాలకు అనుసారంగా కమిటీలని ఏర్పాటు చేస్తూ ఆ కమిటీల నిర్మాణాన్ని కూడా ఒక టైం లైన్, ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా పార్టీ నిర్మాణం కోసం ఇవన్నీ కూడా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో భాగంగా గతంలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గౌరవిస్తూ కొత్త నీరును కూడా ఎక్కియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బూతుల వారీగా, వార్డుల వారీగా, అలాగే మండల వారీగా నాయకుల్ని కూడా మళ్ళీ కొత్త వాళ్ళని చేర్చుకొని ఈ పార్టీని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నంద్యాలలో ఎగిరే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మరి దానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.